పులివెందులలోన ఒక బ్రేక్ చేసిన విజయంగా దీన్ని చూడాలి. మీరు మానిటరింగ్ కావచ్చు, ఎందుకంటే దాదాపు 40 ఏళ్ల చరిత్రను ఒకసారి బ్రేక్ చేసినట్టుగా అయింది. ఎలా చూస్తారు ఈ విజయాన్ని? ఇది 100% ప్రజా విజయం. ఎవరినైనా ప్రజలను 35 ఏళ్ళు అక్కడ ఓటే వేయకుండా చేసి తర్వాత ఓటు వేయనిస్తే ఆ రిజల్ట్ వచ్చేసి ఇలానే ఉంటుంది. ప్లస్ ముఖ్యంగా ఇప్పుడు ఇన్ని ఓట్లు వచ్చాయంటే ఈ తెలుగుదేశం ఓట్లే కాదు, వైఎస్ఆర్సీపీ నుంచి కూడా మాకు ఓట్లు వచ్చాయి. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డికి బాగా ఆయన మదం ఎక్కి అహంకారంతో ఉన్నాడు. అతను ఆకాశం నుంచి కిందికి దించాలంటే మేము బుద్ధి చెప్తాం, మీ ప్రొసీజర్లో మీరు వెళ్ళండి, మేము మీకు 100% సహకరిస్తాం. ఎందుకంటే మాకు ఇవ్వాల్సిన బిల్లులు కూడా ఇవ్వకుండా కమిషన్లకు కక్కుర్తిపడి మెడికల్ కాలేజీలకు మిథున్ రెడ్డి వాళ్ళకి ఇచ్చాడు. ఇతనికి ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాం ఈసారి అని వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా మా వైపు ఉండి, ఆ తర్వాత మాకు ఫోన్లలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన మాటలు, నన్నేందో బీటెక్ రవి వాడు ఈడని మాట్లాడాడు, వాళ్ళ కార్యకర్తలు నాకు ఫోన్ చేసి జగన్ రెడ్డి గురించి మాట్లాడిన మాటలు చెప్తే అతను ఉరి వేసుకోవాలా, ఆ పరిస్థితి ఉంది. మీరు 4 కీలకమైన మాటలు చెప్పారు. ఎందుకంటే విజయానికి గల కారణాలు ఏంటంటే 4 కీలకమైన అంశాలు చెప్పారు మీరు. అవును, చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన కావచ్చు, వాళ్ళ క్యాడర్లో విపరీతమైన అసంతృప్తి కావచ్చు, ఆ తర్వాత ఎర్రబల్లి చెరువుది కావచ్చు, ముఖ్యంగా 4వది స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళకి అవకాశం కల్పించడం కావచ్చు. లతారెడ్డి గారిని పెట్టడంలో ఒక కీలకమైన స్ట్రాటజీ ఏదైనా ఉందా? స్ట్రాటజీ ఏం లేదు. మా తమ్ముని వచ్చి భరత్ రెడ్డిని కూడా పెడితే ఏదైనా మేము స్ట్రాటజీ కానీ ఇంకోటి వర్కౌట్ చేసుకోవాలంటే అతను డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయాల్సి వస్తుంది. అదే నా భార్యను కన్నా పెడితే ఆమె డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ పోతూ ఉంటుంది. మేము ఏదన్నా స్ట్రాటజీస్ వర్కౌట్ వేరే వాళ్ళని చేర్చుకోవడంతో ఓబులరెడ్డిని కానీ విశ్వనాథ్ రెడ్డిని కానీ మా పుష్పాన్ని కానీ వీళ్ళందరినీ మేము స్ట్రాటజీ ప్రకారంగా చేర్చుకున్నాం కదా అందరినీ. ఈ బీట్లో భాగంగా కొంచెం మాకు టైం దొరుకుతుందని చెప్పి మా భార్యను పెట్టడం. అంటే పులివెందులో 40 ఏళ్ల దీనికి ఆధిపత్యానికి బ్రేక్ పడినట్టేనా? ఆల్మోస్ట్ ఆల్ బ్రేక్ పడింది. మేము ఏంటంటే ఇక్కడ ఏదైతే వాగ్దానాలు ఏదైతే హామీలు ఇచ్చి అన్నీ చేశామో అవన్నీ ఫుల్ఫిల్ చేసి ఈ పులివెందుల మండలాన్ని మేము చెప్పినట్టు చేశాం. అలాగే పులివెందుల కాన్స్టిట్యున్సీని కూడా డెవలప్ చేస్తాం. తర్వాత నన్ను ఆదరించండి అని నేను ప్రజల్లోకి వెళ్తాను. పులివెందులతో పాటు ఒంటిమిట్టలో కూడా అదే విజయం సాధించారు. ఎందుకంటే ఇక్కడైతే డిపాజిట్లు పోయినాయి, దాదాపు 100ల సంఖ్యలో పరిమితం అయ్యారు. ఇక్కడ మీరు 1000కి వెళ్ళారు, అక్కడ కూడా విజయం సాధించారు. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఏముంది, ఇప్పుడు 14 months నుంచి చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన మెయిన్ ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను, తల్లికి వందనంలో పిల్లలు తండ్రులంతా ఆనందంగా ఉన్నారు. 3000 నుంచి 4000 పెన్షన్, ఇలా అనేకమైనటువంటి, ముఖ్యంగా అది కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంది లేకుండానే రఫా అని ఇదని భయభ్రాంతులను గురి చేస్తా అంటే నాయన వీని దరిద్రము ఇప్పుడే ఏదో మన్నంటే విదిలించుకున్నామో మళ్ళా తగులుకుంటాడేమో అనే ఒక భయంతో ప్రజలంతా వచ్చి ఎన్డీఏకి ఓట్లు వేయడం జరిగింది. న్యాయ పోరాటం అంటున్నారు, మళ్ళీ ఎన్నికల కమిషన్ ఫిర్యాదు అంటున్నారు. మామూలే న్యాయ పోరాటం. అప్పుడు గెలిచే ఈవీఎం అండ్రి, బ్యాలెట్లో గెలిచే ఇప్పుడు పోలీసులు రిగ్గింగ్ అని, ఇంకా వేరే ఏందో చెప్తే దానైనా ఫాలో అవుతాం. రవి గారు, చివరిగా చెప్పండి, కుప్పంలో ఆ రోజు జరిగిన దానికి ఈ రోజు పులివెందుల నుంచి చంద్రబాబు నాయుడుకి ఒక గిఫ్ట్గా అనుకోవచ్చా దీన్ని? మేము అసలు దీనికి ఎలాంటి సంబంధం లేదు. నేను అనేక సార్లు చెప్పాను, ఇది 7 మండలాల్లో ఒక మండలంలో జరిగే జస్ట్ ఉప ఎన్నిక మాత్రమే. మేము ప్రజల్లోకి స్టెప్ బై స్టెప్ తీసుకొని పోతాం. అంతిమంగా వాళ్ళ చేతులు, ఇప్పుడు అంతకుముందు సాగునీటి ఎలక్షన్స్లో ఎవరు ఏం చేయలే, బాయ్కాట్ అన్నారు, ఇది బాయ్కాటే. అతనికి నెక్స్ట్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ చూడండి, 100% అతను బాయ్కాట్ చేస్తాడు. ఎవరైతే బీటెక్ రవి ఎవరని జగన్ ప్రశ్నించిన ప్రశ్నకు ఇదే సమాధానంగా ఆయన చెప్తున్నారు. టోటల్గా చూసుకుంటే ఇప్పటి వరకు 40 ఏళ్ల ఆధిపత్యానికి ఒక బ్రేక్ పడిందని బీటెక్ రవి స్పష్టం చేస్తున్నారు.